హలో ఫ్రెండ్స్, కృష్ణుడు గోపికల ధనుర్మాస వ్రతం కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యమునా తీరాలు, గోకులం, బృందావనం అంతా శీతల గాలులతో నిండిన ధనుర్మాసం. సూర్యుడు ఉదయించకముందే బ్రహ్మముహూర్తంలో గోపికలు నిద్రలేచేవారు. వారి మనసులో ఒకే కోరిక, శ్రీకృష్ణుడే మా భర్త కావాలి. ఒకరోజు గోపికలంతా కలిసి నిర్ణయించుకున్నారు. ధనుర్మాసం మొత్తం బ్రహ్మముహూర్తంలో లేచి యమునలో స్నానం చేసి కాత్యాయని దేవిని పూజిస్తే శ్రీకృష్ణుడు మన భర్త అవుతాడు అని వారు విశ్వసించారు. ఇది కాత్యాయని వ్రతంగా ప్రసిద్ధి చెందింది. ధనుర్మాసం అంతా గోపికలు సూర్యోదయానికి ముందే లేవడం, చల్లని యమునా నీటిలో స్నానం, పూలు ఇసుకతో దేవిని ప్రతిష్ఠించడం, పాలు వెన్న నైవేద్యంగా సమర్పించడం, సాధారణ భోజనం మాత్రమే చేయడం, ఎలాంటి అలంకారాలు లేకుండా జీవించడం. వారి ప్రతి శ్వాసలోనూ కృష్ణనామమే నిండి ఉండేది. గోపికల భక్తి, త్యాగం, నియమం శ్రీకృష్ణుణ్ణి కదిలించింది. కానీ ఆయన ఒక విషయం తెలుసుకోవాలనుకున్నాడు. వీరికి భక్తి నిజమైనదా లేదా కోరిక మాత్రమేనా? ఒకరోజు గోపికలు యమునలో స్నానం చేస్తూ ఉండగా తీరానికి వచ్చి వారి వస్త్రాలను తీసుకుని కడంబ వృక్షం మీద పెట్టాడు. గోపికలు సిగ్గుతో వణుకుపోయారు. కృష్ణుడు నవ్వుతూ అన్నాడు, మీరు దేవిని ప్రార్థించారు, అయితే పూర్తి శరణాగతితో నీటి నుండి బయటికి రండి. ఆ క్షణంలో గోపికలు తమ అహంకారాన్ని విడిచిపెట్టి కృష్ణుడికే శరణు వచ్చారు. ఇది అహంకార త్యాగం, భక్తి అనే పాఠం. గోపికల శుద్ధమైన భక్తిని చూసి శ్రీకృష్ణుడు ప్రసన్నుడయ్యాడు. ఆయన అన్నాడు, మీ వ్రతం సంపూర్ణమైంది, మీ కోరిక నెరవేరుతుంది. రాబోయే రాసలీలలో నేను మీకు సర్వస్వం అవుతాను. ఈ విధంగా గోపికల ధనుర్మాస వ్రతానికి దైవిక ఫలం లభించింది. ధనుర్మాసం అనంతరం శరత్ పౌర్ణమి నాడు కృష్ణుడు రాసలీల నిర్వహించాడు. ఇది సాధారణ నృత్యం కాదు, ఆత్మ పరమాత్మ కలయికకు ప్రతీక. గోపికల ప్రేమ, త్యాగం, ఏకాగ్రత దైవ ప్రేమగా మారింది. ఈ కథ మనకు నేర్పే సందేశం, ధనుర్మాసంలో చేసిన చిన్న సేవ కూడా మహాఫలం ఇస్తుంది. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో చేసిన పూజలు 1000 రెట్లు ఫలం ఇస్తాయని నమ్మకం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొన్ని ఇటువంటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.